హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్టర్ నేతస్ అఫీషియల్. ఈరోజైతే కార్తీక పౌర్ణమి అండి. మేమందరం దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. మీరందరూ దీపారాధన చేసుకుంటున్నారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు చెప్తున్నా, కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను మర్చిపోవద్దు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూసేయండి, భక్తులైతే ఎంత సంతోషంగా దీపారాధన జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో విజిట్ అయ్యాం. ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాం, దీపారాధన కూడా జరుపుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అందులో మన వేములవాడలో ప్రత్యేకత ఏంటంటే జ్వాల తోరణం ఉంటుందండి. దీపారాధన అనంతరం జ్వాల తోరణం అయితే మేము విజిట్ అవుతాం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు కాబట్టి వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, వేలల్లో భక్తులైతే టెంపుల్కి అయితే విజిట్ అయ్యారు. మన కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటంటే ఈరోజు శుక్రవారం కాబట్టి భక్తులైతే చాలా సంతోషంగా స్వామివారికి అయితే దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు, చిన్న పెద్ద పిల్లలు అందరూ చాలా సంతోషంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, టెంపుల్లో అయితే చాలా భక్తులైతే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో దర్శనం చేసుకోవడానికి స్వామివారిని, అందులో దీపారాధన చేసుకోవడానికి శుక్రవారం కాబట్టి చాలామంది దర్శనానికి అయితే వచ్చేశారు. మీరు కూడా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, వీడియో మొత్తం చూసేయండి. కంపల్సరీ నా వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి వీడియో. చూడొచ్చు, నెక్స్ట్ స్వామివారి షావ అయితే బయలుదేరుతుంది. భక్తులైతే తండోపతండాలుగా స్వామివారికి అయితే దర్శనానికి వచ్చేసారు, చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, స్వామివారు అయితే జ్వాల తోరణం కాడికైతే విజిట్ అవుతున్నారు. మీకు లైవ్లో వీడియో చూసేయండి, చూసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్వామివారు అయితే బయలుదేరుతున్నారు. షావ బయలుదేరడం జరిగింది. జ్వాల తోరణంకి అయితే స్వామివారు విజిట్ అయ్యారు. నెక్స్ట్ జ్వాల తోరణం నుంచి స్వామివారు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జ్వాల తోరణం విశిష్టత గురించి చెబుతున్నాను ఫ్రెండ్స్. జ్వాల తోరణంలో పాల్గొన్న వారికి నరక ప్రాప్తి ఉండదు కాబట్టి స్వర్గానికి వెళ్తారు. కాబట్టి జ్వాల తోరణం నుంచి వెళ్ళడం చాలా మంచిది. ఓకేనా, వెళ్ళని వారు మళ్ళీ సంవత్సరం తర్వాత కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ విజిట్ అవ్వాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు దర్శనం చేసుకోండి. చూడని వారు, రాని వారు, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ వచ్చి మీరు కార్తీక పౌర్ణమి నాడు విజిట్ అవ్వండి. ప్రతి ఒక్కరూ విజిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుచున్నాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.